నమో వెంకటేశాయ. నేను ఎర్రగొండ్ల బాలాజీ ఆలయ వ్యవస్థాపకుని. మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు నిన్న పేపర్‌లో కొత్త ఇండస్ట్రియల్ పాలసీ ప్రకటిస్తామని చెప్పారు. దానికి అనుగుణంగా ఈరోజు వీడియో చేస్తున్నాను. ముఖ్యమంత్రి గారు, మీకు నమస్తే. ఈరోజు మీరు కొత్తగా ఇండస్ట్రియల్ పాలసీ పెడదామనుకున్నారు కదా! దానికి నేను కొన్ని సూచనలు ఇస్తున్నాను. నా సలహాలు పాటించి అమలు చేస్తే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. మీకు మంచి పేరు వస్తుందని నా మనవి. ఎందుకంటే మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాగా హైటెక్ సిటీ సాఫ్ట్వేర్లకి అన్నిటికీ బాగా చేశారు. తదుపరి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు కూడా బాగానే చేశారు. మరలా ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి నేను కొన్ని విషయాలు చెప్తున్నాను. ఎందుకంటే గతంలో ఏపీఐఏసి స్టేట్ హైవే మీద, నేషనల్ హైవే మీద మాత్రమే ఇండస్ట్రియల్ పార్కులు పెట్టి అభివృద్ధి చేశారు. అవన్నీ ఇప్పుడు ఎక్కడా ల్యాండ్స్ లేవు, అవైలబిలిటీ లేదు. కావున మీకు ముఖ్యమైన విన్నపం ఏంటంటే, ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెడితే అభివృద్ధి చెందుతుంది రాష్ట్రము. ఎందుకంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులు చదువుకొని బయటకు వస్తున్నారు. వాళ్ళందరికీ ఉద్యోగాలు సమకూర్చాలంటే మన వల్ల కాదు. కావున మీరు ప్రతి మండలంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలని నా మనవి. మరియు స్టేట్ హైవే మీద, నేషనల్ హైవే మీద ప్రతి 50 కిలోమీటర్లకు ఒక ఎకరా, కనీసం ఎకరాలో ఒక హాస్పిటల్ కట్టిస్తే చాలామంది యాక్సిడెంట్లు అయ్యి దూరాభారం పోక చాలామంది చనిపోతున్నారు. కావున మీరు ప్రతి 50 కిలోమీటర్లకు ఒక హాస్పిటల్ కట్టించండి. అది వరల్డ్ బ్యాంక్ అయితేనేమి, వేరే విధంగా అయితేనేమి కట్టిస్తే ఇట్లా ఉద్యోగ సమస్య తీరుతుంది. ఇట్లా యాక్సిడెంట్ అయినా, ఇంజ్యూర్ అయ్యి ఇబ్బంది పడే వాళ్ళకు కూడా ప్రాణాలు పోకుండా మనం కాపాడిన వారం అవుతాం. ఇంకొక విషయం ఏమంటే, మీరు ఈ ఉపాధి పథకాన్ని మరలా చెప్తున్నాను, మీరు సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి ఉపాధి పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే రైతులు పంటలు పండిస్తారు. చాలామంది పంటలు పండకుండా రైతులు పొలాలు బీడుగా పెట్టుకుంటున్నారు, లీజుకి ఇస్తున్నారు, అయినా ఉపయోగం లేదు. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా మనము పుణ్యమే. కాబట్టి రైతులకు ఉపాధి పథకాన్ని అంతా కూలీలందరినీ రైతులకు అనుసంధానం చేయండి అని నా మనవి. ఇంకొక విషయము, ఈ ఆర్టీసీలో లైఫ్ ఛార్జీని ప్రవేశపెడితే చాలా డబ్బులు వస్తాయి. దాని స్టేట్మెంట్ కూడా మీకు ఆల్రెడీ నేను రిజిస్టర్ పోస్ట్ పంపించాను, మీరు కూడా చూశారు. కాబట్టి లైఫ్ ఛార్జీని ప్రవేశపెట్టండి. కొన్ని వేల కోట్లు డబ్బులు వస్తాయి, ప్రజలకు ఉపయోగపడుతుంది, రాష్ట్రానికి ఉపయోగపడుతుంది. ఆర్టీసీని మనం బలోపేతం చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక దృష్టిలో పెట్టుకోండి సార్ మీరు. మరియు ప్రతి జిల్లాలో ఒక హెల్త్ సిటీని ఏర్పాటు చేయండి. దానివల్ల డాక్టర్స్ అందరూ ఒక చోట ఉంటారు, అక్కడ హాస్పిటల్స్ కట్టుకుంటారు, ఏరియా డెవలప్ అవుతుంది, మీ పేరు చిరస్థాయిగా నిలుస్తుంది. ఇప్పుడు వైజాగ్లో పెట్టాం కదా, ఆ విధంగా ప్రతి జిల్లాలో ఒక 5 ఎకరాలు కానీ 10 ఎకరాలు కానీ మీరు హెల్త్ సిటీ ఏర్పాటు చేయండి, అందరూ అక్కడ ఉంటారు. తర్వాత ఈ ఎలక్షన్స్ అనేది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎలక్షన్స్ మీరు సాఫ్ట్వేర్ మీకు బాగా తెలుసు కాబట్టి ఒక సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్మెంట్ చేసి మొబైల్ సిస్టమ్ ద్వారా మీరు ఎలక్షన్ గాన మన ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఎలక్షన్ గాన పెడితే కొన్ని లక్షల కోట్లు మిగిలిపోతాయని నా మనవి సార్. మీరు ఒక దృష్టిలో పెట్టుకోండి, ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయండి. తదుపరి ఎలక్షన్స్లో ఓటు వేయని వాళ్ళకు పనిష్మెంట్ కింద ఒక చిన్న పనిష్మెంట్ కూడా ఇస్తే అందరూ ఓట్లు వేస్తారని నా మనవి. మరియు ఈ గౌరవనీయుల ఎమ్మెల్యేలు అందరూ వారి నియోజకవర్గంలో ఈ చెరువులు ఉన్నాయి సార్, దానిలో పూడికి తీసే మార్గం ఆలోచన చేయమని చెప్పండి. ఏమి ఖర్చు కాకుండా పూడికి తీయచ్చు. ఎందుకంటే కొన్ని వందల జేసీబీలు ఉన్నాయి, కొన్ని వందల ట్రాక్టర్లు ఉన్నాయి. ఆ పూడికంతా రైతులకే ఉపయోగపడుతుంది. కాబట్టి వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. 10 పైసా ఖర్చు, గవర్నమెంట్ ఖర్చు కాకుండా పూడికి తీయచ్చు. ఆ పూడికంతా తీసుకుపోయి వాళ్ళ పొలాలకే పండించుకుంటారు. చెరువులన్నీ సస్యశ్యామలంగా ఉంటాయి. ఒక నీటి చుక్కను కూడా చెరువులోకి నింపుకున్న వాళ్ళం అవుతాం. గమనించండి సార్ ఈ విషయము. తర్వాత ఏపీఐసిని బలోపేతం చేయండి. ఇంతకుముందు మీరు చేశారు, తర్వాత రాజశేఖర్ గారు చేశారు, మరలా మీరు వచ్చారు. ఎవరినంటే వాళ్ళని ఏపీఐస్లో వేసుకోవాలి. ఎందుకంటే నేను ఏపీఐస్లో
40 ఏళ్ళు పనిచేసి రిటైర్డ్ అయ్యాను. చీఫ్ జనరల్ మేనేజర్‌గా రిటైర్డ్ అయ్యాను. అక్కడ ఎవరినంటే వాళ్ళనేస్తే ఉపయోగం లేదు. వాళ్ళకి సరిగ్గా ఉండదు. వాళ్ళేదో 4 ఏళ్ళు పనిచేస్తారు ఎళ్ళిపోతారు. కానీ రెగ్యులర్ ఎంప్లాయీస్‌నే మీరు మళ్ళీ అపాయింట్‌మెంట్ చేయండి. రెగ్యులర్ ఎంప్లాయీస్‌కి ఇవ్వండి. వాళ్ళు ఏపీఐస్‌ని బాగా పనిచేస్తారని నా మనవి సార్. ఇంకా కొన్ని విషయాలు చెప్దామనుకున్నాను. నాకు టైం చాలదు. నమో వెంకటేశాయ సార్. నమస్తే. సర్వే జనా సుఖినో భవంతు.